భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కారణంగా పాకిస్తాన్కు చుక్కలు కనిపించాయి. పాక్ వైమానిక దళానికి చెందిన 4 ఫైటర్ జెట్లను భారత క్షిపణి వ్యవస్థ కూల్చివేసింది. అలాగే పాకిస్తాన్ వైమానిక దళంలో అత్యంత కీలకమైన సర్గోదా వైమానిక స్థావరం తీవ్రంగా దెబ్బతినింది. ఇందులోని రాడార్ వ్యవస్థ దాదాపుగా ధ్వంసమైంది. వీటిని మరమ్మతులు చేయించాలంటే దాదాపు $100 మిలియన్ వరకు అవసరమవుతాయని నివేదికలు చెబుతున్నాయి. రావల్పిండి, లాహోర్, సియాల్కోట్తో సహా 11 ఎయిర్ బేస్లపై భారత్ అత్యంత ఖచ్చితమైన దాడులు జరిపింది. దీంతో పాకిస్తాన్ రక్షణ వ్యవస్థ, శాటిలైట్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్కు సాయం చేసేందుకు చైనా మరో వ్యూహంతో ముందుకు వచ్చింది. ఆ వివరాలు టాప్ స్టోరీలో చూద్దాం. పాకిస్తాన్కి శాటిలైట్ కవరేజ్ పెంచడం, పాకిస్తాన్ సైన్యానికి మద్దతు ఇవ్వడం, భారత కార్యకలాపాల గురించి వారికి తెలియజేయడమే లక్ష్యంగా చైనా మరోసారి ఉగ్రదేశానికి సాయాన్ని అందిస్తోంది. రియల్ టైం కోఆర్డినేషన్, నిఘా సామర్థ్యాలను పెంపొందించడానికి 5G కమ్యూనికేషన్ వ్యవస్థల ఏకీకరణపై కూడా రెండు దేశాలు దృష్టి సారించాయి. దీనిపై ఇరు దేశాల మధ్య గత వారం చర్చలు కూడా జరిగాయి. చైనా తన బైడు ఉపగ్రహ వ్యవస్థలను పాకిస్తాన్ సైన్యం యాక్సెస్ చేయడానికి మే 16న చైనా పాకిస్తాన్ సైనిక అధికారుల మధ్య వ్యూహాత్మక సమావేశం జరిగింది. మరోవైపు ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా పాకిస్తాన్ తన శాటిలైట్ సేవల్ని పాకిస్తాన్ సైన్యానికి అందించినట్లు తెలుస్తోంది. ఈ సాయం అందినప్పటికీ భారత్ దాడులను తప్పించుకోలేకపోయింది. పాకిస్తాన్ సైన్యం ఉపయోగించే చైనా నిర్మిత ఫైటర్ జెట్స్, క్షిపణి వ్యవస్థలను భారత స్వదేశీ ఆయుధాలు ఉపయోగించి ధ్వంసం చేసింది. సరిహద్దు వెంబడి పాక్ దళాల కదలికల్ని, కార్యకలాపాలను పర్యవేక్షించడానికి భారత్ కూడా ఉపగ్రహాలను మోహరించింది. S-400 వైమానిక రక్షణ వ్యవస్థలను కూడా మోహరించింది. దీంతో ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది. కవరేజ్ పెంచడం ఒక్కటే కాదు, భారత్ దాడులతో కోల్పోయిన ఆయుధ వ్యవస్థలను ఇవ్వడంపైన చైనా ఫోకస్ చేసింది. ఇప్పటికే J-10, JF-17 ఫైటర్లను పాక్కు ఇచ్చిన చైనా తాజాగా తన J-35A యుద్ధ విమానాలను ఉగ్రదేశానికి అందివ్వబోతుంది. అది కూడా 50% డిస్కౌంట్తో. కొన్ని నివేదికల ప్రకారం చైనా ఈ విమానాలను పాకిస్తాన్కు ఇవ్వడాన్ని ఒక ఇనామం, అంటే రివార్డుగా చూస్తోందని, ఇండియాతో జరిగిన సైనిక ఘర్షణలో పాకిస్తాన్ పాత్రకు ఇది బహుమతిగా పరిగణిస్తోంది. చైనా పాకిస్తాన్ రక్షణ సహకారం వేగంగా పెరుగుతోందని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ అవసరం లేదు. ఈ ఏడాది ఆగస్టులోనే 30 J-35A ఫైటర్ జెట్ల మొదటి బ్యాచ్ పాకిస్తాన్కు అందనున్నట్లు భావిస్తున్నారు. రక్షణ రంగ నివేదికల ప్రకారం J-35A 5th జనరేషన్ స్టెల్త్ ఫైటర్, అమెరికన్ F-35, రష్యన్ Su-57 ఫైటర్లకు ధీటుగా చైనా చెబుతోంది. గంటకు 2200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. లో అబ్జర్వబుల్ డిజైన్ కారణంగా ఇది రాడార్ ద్వారా త్వరగా కనిపించదు. గాల్లో నుంచి గాలికి, గాల్లో నుండి నేలపైకి క్షిపణులు ప్రయోగించగలదు. ఈ ఫైటర్ జెట్ ఖరీదు 600 కోట్లు కాగా పాకిస్తాన్కు 50% డిస్కౌంట్తో అందిస్తోంది. దీనికి తోడు చెల్లింపులు కూడా వాయిదాల పద్ధతిలో చేసేలా అవకాశం కల్పించింది. భారత్ పాకిస్తాన్ యుద్ధంలో చైనా ఆయుధాలు ఘోరంగా ఫెయిల్ అయ్యాయి. పాక్కు ఇప్పుడు ఇస్తున్న J-35A ఫైటర్లు కూడా తేలిపోవడం ఖాయం. అంతేకాదు పాకిస్తాన్కు అందించే శాటిలైట్ కవరేజ్ కూడా యుద్ధంలో ఘోరంగా ఫెయిల్ అయింది. ఇప్పుడు దానిని పెంచినా పెద్దగా ఒరిగేదేం లేదు. నిజానికి భారత్ కూడా భారీ స్థాయిలో ఉపగ్రహాలను ఆపరేషన్ సింధూర్ కోసం మోహరించింది. భారత్ వద్ద 9 నుంచి 11 మిలిటరీ ఉపగ్రహాలు ఉన్నాయి. వీటి నుంచి నిరంతర డేటాను ఇస్రో దళాలకు చేరవేసింది. దీంతో పాటు ఒక కమర్షియల్ గ్లోబల్ ఆపరేటర్ నుంచి ఫోటోలను సేకరించింది. వీటి ఆధారంగా మన దళాలు ప్లాన్ చేసి పాకిస్తాన్ సైనిక స్థావరాలను దెబ్బతీశాయి. కాబట్టి పాకిస్తాన్కు చైనా టెక్నికల్ సపోర్ట్పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ ఉగ్రదేశానికి మద్దతుగా నిలుస్తున్న చైనాకు బుద్ధి చెప్పాల్సిన అవసరం మాత్రం ఖచ్చితంగా ఉంది. మోడీ సర్కార్ ఆ దిశగానే అడుగులు వేస్తున్నట్లు ది ఎకనామిక్ టైమ్స్ నివేదిక తెలిపింది. పాక్తో అన్ని రకాల వాణిజ్యాలను నిషేధించిన భారత్ ఇప్పుడు చైనా విషయంలో కూడా అదే చేయబోతుందని నివేదించింది.
ఎలక్ట్రానిక్ వస్తువులపై కొన్ని రకాల పరికరాలపై బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సింబల్ తప్పనిసరి చేయబోతున్నట్లు ఎకనామిక్ టైమ్స్ చెప్పింది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అనేది భారత ప్రభుత్వం వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ కింద పనిచేసే జాతీయ ప్రమాణాల సంస్థ. భారత ఉత్పత్తులు, దిగుమతి చేసుకున్న ఉత్పత్తులకు సంబంధించి ప్రమాణాలు, మార్కింగ్, ధృవీకరణను నిర్ధారిస్తుంది. చైనా నుంచి దిగుమతి చేసుకున్న వస్తువుల ప్రమాణాలు, నాణ్యతను BSI తనిఖీ చేస్తుంది. తద్వారా అవి భారత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయో లేదో నిర్ధారిస్తుంది. ఆ తర్వాత వాటిని నిషేధించే అవకాశం ఉంటుంది. వివరంగా చెప్పాలంటే మన ప్రమాణాలకు తగినట్టు లేని వస్తువులను నిషేధిస్తుంది. చైనా వస్తువుల్లో చాలా వరకు చీప్ క్వాలిటీతోనే వస్తుంటాయి, ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వస్తువులు. ఎందుకంటే ప్రపంచంలో తన వస్తువులను తక్కువ ధరకు డంప్ చేసి క్యాష్ చేసుకోవడం చైనా వ్యూహం. ఇకపై ఆ వ్యూహం దారుణంగా విఫలమవుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్లో చైనా వస్తువులు రిజెక్ట్ అయితే దాని ప్రభావం బీజింగ్ ఆర్థిక వ్యవస్థపై దారుణంగా ఉంటుంది. ఇప్పటికే భారత్ బాయ్కాట్ దెబ్బతో టర్కీ, అజర్బైజాన్ బెంబేలెత్తిపోతున్నాయి. అందులో ప్రభుత్వ పాత్ర లేదు. కానీ చైనా విషయంలో ప్రభుత్వమే చర్యలకు దిగడం బీజింగ్ను దారుణంగా దెబ్బకొట్టడం ఖాయం.